హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను మీ రవికుమార్. ఫ్రెండ్స్, నాదొక చిన్న విజ్ఞప్తి. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. వీడియో మొత్తం చూడలేదు చాలామంది. వీడియో మొత్తం చూసి దయచేసి ఎంకరేజ్ చేయండి. అలాగే నేను తీసే వీడియోలో కానీ లేదంటే నేను చెప్పే విధానంలో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం దయచేసి చెప్పండి. ఆ మిస్టేక్స్ ఏంటనేది చెప్తే నేను వాటిని సరి చేసుకుంటాను. ఎందుకంటే చేసే వాళ్ళకి వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు చేసే తప్పు ఏంటి అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. అలాగే నాకు కూడా కొన్ని చేసేటప్పుడు కొంచెం అర్థం కాదు, చేసిన తర్వాత అర్థమైంది మిస్టేక్ చేసినామని. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక కంపల్సరీగా చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మీరు కూడా ఏదైనా మిస్టేక్ చేస్తే చెప్పండి, నేను వాటిని సరి చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఎంఎస్ వర్డ్ వేరు, ఎక్సెల్ వేరు. అదే ఆ రెండింటిని కలిపి మనం వర్క్ చేయడం ఎలా అనేది నేను జస్ట్ కొంచెం చేసి చూపించాను. చూడండి, అంటే ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే మొత్తం ఒకసారి చెప్తే అర్థం కాదు కాబట్టి చిన్న చిన్న టాపిక్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. దాని ప్రకారం మీరు చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ రూపంలో రాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ అందరికీ ఎంఎస్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు కదా. స్టార్ట్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి తర్వాత ఎంఎస్ వర్డ్ దాన్ని ఓపెన్ చేస్తే ఎలా వచ్చింది మీకు అందరికీ తెలుసు. దాంట్లో మన మ్యాటర్ ఏదో ఒకటి టైప్ చేసి, అంటే ఆఫీస్ సంబంధించో లేకపోతే మీకు పర్సనల్ సంబంధించో టైప్ చేసి దాంట్లో కింద మన బాక్సులు లాగా ఫార్మేట్ పెట్టాలి. అది ఆల్రెడీ వర్డ్లో బాక్సులు లాగా ఉంటుంది, కానీ అలా కాకుండా ఎక్సెల్లో ఉన్న మోడల్గా, అంటే ఎక్కువ బాక్సులు, ఎక్కువ సెల్స్ అలాంటివి రావాలంటే దాన్ని ఇన్సర్ట్ చేసుకోవాలంటే చూడండి బాక్సులు చాలా ఉన్నాయి, కానీ ఎక్కువ ఉండవు. 10x8 అంతవరకే ఉంటాయి, ఎక్కువ ఉండవు. అదే ఎక్సెల్ అయితే నెంబర్ ఆఫ్ కాలమ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని మనం ఇన్సర్ట్ చేయాలంటే కింద చూడండి ఎక్సెల్ షీట్ అది ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్సెల్ షీట్ వచ్చింది. అది చూడండి, ఎక్సెల్లో వచ్చినట్టే సేమ్ వచ్చింది. కానీ ప్రింట్లో ఇలాగే వచ్చిద్దా అనుకుంటే ఇలాగే రాదు, బాక్సుల్లాగా వచ్చింది. బాక్సుల్లాగా మనం మ్యాటర్ టైప్ చేసిన తర్వాత దాన్ని సేమ్ బార్డర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు దాది సేమ్ ప్రింట్ వచ్చింది. అట్లా చూడండి. ఫస్ట్ హెడ్డింగ్ పెడదాం మనం, రవికుమార్ స్కిల్స్, తర్వాత సీరియల్ నెంబర్, నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత సమ్ ఫోన్ ఏజ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్. ఇట్లా మన నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, సీరియల్ నెంబర్ 1 రవి, తర్వాత శ్రీను, తర్వాత ఎడ్యుకేషన్ డిగ్రీ, ఏజ్ ఎవరి ఏజ్ అయితే అదంతా 30, తర్వాత ఫోన్ నెంబరు, తర్వాత అడ్రస్. ఇట్లా ఎంటర్ చేసినాం కదా. ఇప్పుడు ఈ బాక్సులన్నిటికి మనం బార్డర్ పెట్టాలా, ఎందుకంటే ఈ విధంగా ప్రింట్ తీస్తే అట్లా ప్రింట్ రాదు, ఎంటీ పేపర్ వస్తుంది. తర్వాత ఓన్లీ మనం టైప్ చేసిన వర్డ్స్ వరకే వస్తాయి. అయితే ఇందులో ఒకటి విషయం చిన్న గమనించండి. వర్డ్లో అయితే ఒక వర్డ్ తయారు చేయాలంటే, అంటే ఒక మాట సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఎన్ని విధాలుగా మార్చుకోవచ్చు. కానీ ఎక్సెల్ అలా కాదు. మనం బార్డర్స్ అన్ని కాలమ్స్, అన్ని సెల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత వాటికి బార్డర్లు పెట్టుకుంటేనే వస్తాయి. చూడండి, ఆల్ బార్డర్స్ అన్న చూడండి, ఆప్షన్ బార్డర్స్లోకి వెళ్ళి ముందు సెలెక్ట్ చేయాలా. ముందు మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాతే ఆ తర్వాత బార్డర్స్ పెట్టాలా. అన్నీ సెలెక్ట్ చేయాలి. మనం ఎంతవరకు అయితే సెలెక్ట్ చేస్తామో అంతవరకే బార్డర్స్ వస్తాయి. ప్రింట్లో కూడా అదే ప్రింట్ వస్తుంది. చూడండి, అన్నీ సెలెక్ట్ చేసి చూడండి. అంటే ఓల్డ్లో అయితే ఒక మాట ఒకటే వర్డ్ టైప్ సెలెక్ట్ చేయాలి, కానీ ఈ అన్నీ సెలెక్ట్ బాక్సులు కావాలంటే కనుక అన్ని సెల్స్ సెలెక్ట్ చేయాలి. అంటే మనం టైప్ చేసినంత వరకు సెల్స్ చూడండి. అన్ని సెల్స్ టైప్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత బార్డర్స్లోకి వెళ్ళి బాటమ్ బార్డర్స్ అని చూడండి, ఆప్షన్ బాటమ్ బార్డర్స్లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్. చూడండి, ఆల్ బార్డర్స్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అన్నింటికి బార్డర్స్ వచ్చినాయి. ఇప్పుడు అది ప్రింట్లో క్లియర్గా కనపడుతూ ఉంటుంది. చూడండి, అక్కడ ఫాదర్ నేమ్ దగ్గర నేము లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని మనం ఆ గీత మీద కర్సర్ పెడితే ప్లస్ గుర్తు వచ్చింది. ఆ ప్లస్ గుర్తు నొక్కి పట్టి మనం లాగితే ఆటోమేటిక్గా ఆ పేరు మళ్ళీ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా దాని మీద డబల్ క్లిక్ చేసినా అది ఆటోమేటిక్గా స్పేస్ తీసుకుంటుంది. అది చూడండి వచ్చేసింది. అట్లా మనం చేసిన తర్వాత హెడ్డింగ్ ఎప్పుడైనా సెంటర్కి రావాలి.
చూడండి కాలమ్స్ వస్తున్నాయి, మళ్ళీ దాంట్లో కూడా కాలమ్స్ వస్తున్నాయి. హెడ్డింగ్ లాగా లేదు, ఏదో సైడ్ హెడ్డింగ్ ఉన్నట్టుంది. కానీ హెడ్డింగ్ ఎప్పుడైనా సెంటర్లో వచ్చింది. సెంటర్కి వచ్చిన తర్వాత దాన్ని మొత్తం క్లీన్గా ఒకటే బాక్స్ లాగా వస్తుంది. అంటే అట్లా రకరకాల అంటే అట్లా గీతలు గీతలుగా ఉంటే అది హెడ్డింగ్ అవ్వదు. అది ముందు మనం హెడ్డింగ్ దగ్గర సెలెక్ట్ చేసుకొని దాన్ని డ్రాగ్ చేస్తే ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అయింది. చూడండి, డ్రాగ్ చేయాలి, నొక్కి కర్సర్ నొక్కి మౌస్ కర్సర్ నొక్కి పెట్టే డ్రాగ్ చేయాలి, లేకుంటే అది సెలెక్ట్ అవ్వదు. అది డ్రాగ్ చేసిన తర్వాత అక్కడ చూడండి మెర్జ్ అనే ఆప్షన్ ఉంది చూడండి పైన, అది మెర్జ్. ఆ మెర్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా చూడండి మొత్తం ఆ బాక్స్ అన్ని సెల్స్ ఖాళీ అయ్యి, అంటే మొత్తం సెలెక్ట్ అయ్యి మొత్తం ఒక బాక్స్ లైన్ వచ్చింది. దాన్ని మనం సైజు పెంచుకోవచ్చు, మనకు కావాల్సిన మోడల్గా కూడా లెటర్స్ పెట్టుకోవచ్చు. అంటే హెడ్డింగ్ ఎప్పుడైనా కొంచెం స్టైల్గా ఉండాలంటే బాగుంటుంది కాబట్టి మనం ఆ విధంగా పెడతాం. ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎంటర్ చేసుకొని, అంటే ఒక షీట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకొని అట్లా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దాంట్లో మనం వాళ్ళు ఓల్డ్ బాక్సుల్లో పెడితే అవి తక్కువ వస్తాయి, దీంట్లో అయితే ఎక్కువ వస్తాయి. కాబట్టి అది ఎక్సెల్లో దీంట్లో వర్డ్లోకి కన్వర్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఆ కర్సర్ ఎక్కడ పెట్టైనా కదా క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా పోయి చూడండి ఎలా వచ్చిందో. సేమ్ ఎక్సెల్లో ఉన్న బాక్స్ ఎలా వచ్చిందో అలా వచ్చింది. దాన్ని మనం సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఎలాగైనా మార్చుకోవచ్చు. అది అట్లా కొన్ని షీట్లలో అట్లా మనం A4 షీట్లో లీగల్ షీట్లలో అలా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కనుక ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఎలా చేయాలి అంటే ఎక్సెల్ వర్డ్ రెండు కలిపి ఎలా చేయాలనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోండి. చూసి బాగా ప్రాక్టీస్ చేయాలి. సిస్టమ్ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తేనే త్వరగా వస్తుంది, లేకుంటే రాదు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఎంఎస్ వర్డ్లో ఎక్సెల్ని ఇన్సర్ట్ చేసి వర్క్ చేయడం ఎలా అనేది చూస్తారు కదా. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. చేస్తూ ఉన్న కొద్దిగా మీకు ఆటోమేటిక్గా వచ్చింది. అంటే ఎక్సెల్లోనే చేయాల్సిన అవసరం లేదు, వర్డ్లో కూడా చేసుకోవచ్చు. అట్లా ఎక్సెల్ని వర్డ్లో చేసుకోవచ్చు. కానీ ఎక్సెల్ ఏంటంటే ఎక్కువ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అది ఓకే. చిన్న ఏమన్నా ఉంటే కనుక అవి వర్డ్లో చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. నా వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి కనుక మిస్టేక్స్ కూడా చెప్పడం నాకు చెప్పండి. అవి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇంకో విషయం ఏంటంటే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ రూపంలో అడగండి, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.